ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు మేషాది రాశుల వారికి శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో శుద్ధ పాడ్యమి అలాగే బహుళ పాడ్యమి ఈ రెంటిలో ఉండే విశేషం ఏమిటి, ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు, పాడ్యమి విశేషం ఏమిటో ఆ విశేషంతో పాటు ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో బారసాల అని చేస్తారే దాని పేరు బాలసారే ఎందుకు, ఆ రోజున ఏం చేయాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే ఫిబ్రవరి 25 మాఘ పూర్ణిమ, సముద్ర స్నానం, వ్యాస పూర్ణిమ, మహామాఘి అని పిలుస్తారు. మా వై ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఈ 4 నెలల్లోనూ సముద్ర స్నానాన్ని చేయాలని, వ్యాసుడు రచించినటువంటి భాగవతాన్ని లేదా అలాగే భారతంలోని ఘట్టాలని తెలుసుకుంటూ వ్యాసుని యొక్క ఉత్సవాన్ని చేస్తూ వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని గడుపుకోవాలని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఈరోజు సముద్ర స్నానం అంటే మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయడం మహావిశేషం, పుణ్యప్రదం కూడా. ఇక మార్చి 1 సంకటహర చతుర్థి, వినాయకుడిని పూజించడానికి అతి పవిత్రమైన దినం, కష్టాలని దాటడానికి యోగ్యమైనటువంటి రోజు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి మనస్సంతృప్తి కలుగుతుంది, రుణ బాధలు తీరుతాయి. ఎప్పుడో ఒక మంచి పని కోసం చేసినటువంటి ఆ రుణం బాగా తగ్గినటువంటి కారణంగా చాలా సంతృప్తికరంగా గడుపుతారు ఈ వారం అంతా. భరణీ నక్షత్రం వారు తమ కుటుంబం తమని బాగా ఆదరిస్తూ ఉన్నటువంటి కారణంగా జీవితంలో సౌఖ్యం అంటే ఇంత బాగుంటుందా అనే మనశ్శాంతితో మనస్సంతృప్తితో ఈ వారం అంతా గడుపుతారు. కృత్తికా నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఉద్యోగానికి అలాగే పదవిలో జీతం పెంపుదల కోసం కృషి చేస్తారు. తప్పక అది ఫలిస్తుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశివారు సంతృప్తికరంగా ఉంటారు. ఈ వారం ఈ రాశివారు సరస్వతి ప్రార్థనని చెయ్యాలి. అవకాశం ఉన్నట్టయితే కనీసం 3 రోజులైనా తెల్లని వస్త్రాలని ధరించి ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినోద కాలక్షేపం చేయడం ఉత్తమం. ఏ తీర్థయాత్రలకు అవో కాకుండా కుటుంబ సమేతంగా వినోద కాలక్షేపం చేస్తూ గడపడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కృత్తికా నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి మాట విధానం శైలి కారణంగా ఇతరుల్ని బాగా ఆకర్షిస్తారు. సంఘంలో మంచి కీర్తిని ప్రతిష్టని సంపాదించుకోగలుగుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు మాట తొందరపాటుతనంతో పనుల్ని చెడగొట్టుకునే అవకాశం వస్తుంది. విభేదాలని వాళ్ళే సృష్టించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కొద్ది మాటని నిదానించి వేగంగా రాకుండా చూసుకోవడం అతి ముఖ్యం ఈ వారం. ఇక మృగశిర నక్షత్ర జాతకులు తమకి తాము సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని భద్రం చేసుకోవడం మంచిది. వ్యాపారం సరిగా సాగడం లేదనేటటువంటి నిరాశ వైపుకి దృష్టిని మరల్చకుండా ఉండడం మంచిది. ఈ వారం ఈ రాశివారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించాలి. అవకాశం ఉన్నంతలో ఎక్కువ రోజులు ఎర్రనైనటువంటి రంగు వస్త్రాలని ధరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు మానసికమైనటువంటి ఆనందం కోసం బంధువులతో కాలక్షేపాన్ని చేయాలి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులు మొగమాటం లేకుండా నిర్భయంగా తాము చెప్పదలిచిన దాన్ని ఎదుటివారికి అవగాహన అయ్యే విధంగా స్పష్టంగా చెప్పడం మంచిది. లేని పక్షంలో విభేదాలు అపార్థాలు కలిగే అవకాశం ఉంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు పై అధికారులతో చిన్న వివాదానికి గురవుతారు, మనస్తాపానికి గురవుతారు. కాబట్టి వీలైనంత వరకు అధికారులకి దూరంగా ఉంటూ ఈ వారాన్ని అలా కాలక్షేపం చేయడం ఉత్తమం. ఇక పునర్వసు నక్షత్ర జాతకులు వారి నిదానపుతనం కారణంగానే పనులు వాయిదా పడుతూ ఉంటాయి. భాగస్వామి కారణంగా తాము అనుకున్నటువంటి పని కొద్దిగా వాయిదా పడేటటువంటి సూచన కనిపిస్తోంది.
ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించాలి. అవకాశం ఉన్నంతలో ఎక్కువ రోజులు పసుపుతో కూడిన తెలుపు కానీ, పసుపుతో కూడిన ఎరుపు కానీ రంగు కలిగిన వస్త్రాలని ధరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు తమ పనులు ఎందుకు వాయిదా పడుతున్నాయో, ఆ ప్రణాళికలో ఎక్కడ లోపముందో జాగ్రత్తగా ఆత్మపరీక్ష చేసుకుంటూ ఆ ప్రణాళికని సరిదిద్దుకోవడం అవసరం. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, పునర్వసు నక్షత్ర జాతకులు బాగా ఆలోచించి ఒక పనిలోనికి దిగడం చాలా అవసరం. లేని పక్షంలో పని చెడిపోవడం కానీ, వాయిదా పడడం కానీ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులు వారికి వీరి మాట, వీరికి వారి మాటని అలా మోస్తూ ఒకసారి మంచి ఇబ్బందికి గురయ్యేటటువంటి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతేకాక ఆరోగ్య భంగం కూడా వారికి అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు స్పష్టంగా ఇంటిని కొనుక్కోగలిగిన అవకాశం ఈ వారం బాగా కనిపిస్తోంది. అంచేత ఆ విధమైన దిశగా ప్రయత్నాలని గట్టిగా చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లలితా సహస్రనామాల్ని పఠించాలి. అవకాశం ఉన్నంతలో వారం రోజుల్లో ఎక్కువ రోజులు పూర్తి ఎరుపు రంగు వస్త్రాలని ధరించడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు రోగులకి పండ్లని పంచడం చాలా మంచిది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మఖా నక్షత్ర జాతకులు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో వస్తువుల విషయంలోనూ అలాగే ఇతరమైనటువంటి నగల విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ప్రయాణాన్ని చేయడం అత్యవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తమకి అవసరమైంది ఏదో అంతవరకే ప్రవర్తించడం చాలా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఇతరుల కారణంగా కొద్దిగా నిందపడే అవకాశం ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలని తమ చేతి మీదుగా చేయగలిగినటువంటి అవకాశాన్ని కూడా పొందుతున్నారు. కాబట్టి ఒక క్షణం ఆలోచించి ప్రతి పనిని చేసుకోవడం సర్వశ్రేయస్కరం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రాన్ని పఠించాలి. ఇక అవకాశం ఉన్నన్ని ఎక్కువ రోజులు ఈ వారంలో సింధూరపు రంగు వస్త్రాలని ధరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్తదైనటువంటి పోటీ పరీక్షలకి సిద్ధం కావడానికి ఇప్పుడు నిశ్చయం చేసుకుంటే విజయావకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను చూస్తే, ఉత్తరా నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ఆందోళనని ఏ కారణము లేకుండా పడుతూ ఉంటారు. అందుచేత తగినటువంటి విధంగా ఆందోళనని తగ్గించుకునేందుకు పెద్దలతోనో లేక ఆత్మీయులైనటువంటి మిత్రులతోనో కాలక్షేపం చేయడం ఉత్తమం. హస్త నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఇంటిని కొనాలి అని మంచి ఆలోచనకి వస్తారు. అది కార్యరూపాన్ని దాల్చేందుకు ప్రయత్నించుకోవడం ఉత్తమం. చిత్తా నక్షత్ర జాతకులు ఇతరుల యొక్క విషయాల్లోనికి తలదూర్చకుండా ఈ వారం అంతా గడపడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం ఈ రాశివారు గణేశ స్తుతిని పఠిస్తూ ఉండాలి. అవకాశం ఉన్నన్ని ఎక్కువ రోజులు ఈ వారంలో ఆకుపచ్చని వస్త్రాలని ధరించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ, భూముల్ని కొనుగోలు చేయడానికి కానీ కావలసినటువంటి ధనాన్ని రుణరూపంగా పొందడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం తులారాశి వారిని పరిశీలించి చూస్తే, చిత్తా నక్షత్ర జాతకులకి చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులతోనో ఇతరులతోనో మంచి పరిచయాలు లభిస్తాయి. కానీ ఒక్క మాట, వారి వల్ల కొత్తగా ఒక ప్రయోజనం మనకి లభిస్తుందేమో అని ఆశించవద్దు. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు నిశ్చయం అయినా కొద్దిగా వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది. నిరాశ ఏమాత్రమూ పడాల్సిన అవసరం లేదు. విశాఖ నక్షత్ర జాతకులకి తమ ప్రవర్తనలో చక్కని మార్పు వస్తుంది. కుటుంబంతో ఐకమత్యంగా ఉండాలనే భావన కలుగుతుంది. అది చాలా ఉత్తమమైనటువంటి ఊహ. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య స్తుతిని చేయడం చాలా ఉత్తమం. నల్లని వస్త్రాలని ఈ వారంలో ఎక్కువ రోజులు ధరించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వృద్ధాశ్రమాలకి వెళ్ళి వాళ్ళతో చక్కగా మాట్లాడి వారికి ఏమేమి అవసరమో ఒకసారి గమనించి యథాశక్తి వారికి ఆర్థిక సహాయాన్ని చేసి రావడం మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారిని పరిశీలించి చూస్తే, విశాఖ నక్షత్రం వారికి చక్కటి మనశ్శాంతి కలుగుతుంది, ఊరట లభిస్తుంది, విదేశానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది, ఒక శుభవార్త కూడా వినిపించి తీరుతుంది.
అనురాధ నక్షత్ర జాతకులకి శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. చాలా ఆనందకరంగా జీవితం గడుస్తుంది ఈ వారం అంతా కూడా. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో వ్యాపారంలో శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. శరీర ఆరోగ్యాన్ని గమనించుకుని ఆ ఒత్తిడికి లోను కావడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆంజనేయ స్తుతిని చేయాలి. అవకాశం ఉన్నన్ని ఎక్కువ రోజులు ఈ వారంలో సింధూరపు రంగు వస్త్రాలని ధరించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు చక్కనైనటువంటి శాస్త్రీయ సంగీతాన్ని వినడం కానీ లేదా భజనలో పాలు పంచుకోవడాన్ని కానీ చేసి మనశ్శాంతిని పొందుతూ ఉండడం అవసరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మూలా నక్షత్రం వారికి కొత్తదైనటువంటి ప్రణాళికలు, కొత్తమైనటువంటి ఆలోచనలు అన్నీ వస్తాయి. అవి అమలు వెంటనే జరగకపోవచ్చు. నిరాశకి గురి కావద్దు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ప్రస్తుతం ప్రారంభింపబడ్డటువంటి పనిలో విఘ్నాలు కలుగుతూ ఉండొచ్చు. ఆ పరాజయం తాత్కాలికం మాత్రమే అని గమనించుకోవాలి. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు సుఖమైనటువంటి శుభకార్యాలన్నిటినీ కూడా నిర్వహించుకోవడానికి తగినటువంటి అన్ని వనరుల్ని ఏర్పాటు చేసుకుంటారు. శుభకార్యం కొంతకాలం తరువాత రాబోతోంది కాబట్టి ఆగిందేమా అని నిరుత్సాహానికి గురి కావద్దు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లలితా సహస్రనామాల్ని పఠిస్తూ గడపాలి. ఎక్కువ కాలం ఈ వారంలో ఎర్రనైనటువంటి ఎరుపు వస్త్రాల్ని ధరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధనం యొక్క ప్రాధాన్యాన్ని గమనించి పొదుపు ప్రయత్నాలని చేయడం మంచిది, అమలు చేయడం మరీ మంచిది. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి శుభకార్యాలు కలిసొచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి బంధువులతో చిన్న అవగాహన లోపం ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఎంతవరకో అంతవరకే ఉండడం ఉత్తమం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి రుణం లభించే అవకాశం ఉంది. అది ఎవరికో తిరిగి ఎక్కువ వడ్డీకి ఇవ్వడం కాకుండా భూమిని కొనుగోలు చేయడానికో లేక మరేదైనా దానికో వాడుకోవడం ఉత్తమం తప్ప అప్పుగా మాత్రం ఇస్తే ప్రమాదంలో పడతారు. ఇక ఈ వారం ముఖ్యంగా ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామాలని పఠించడం మంచిది. అవకాశం ఉన్నన్ని ఎక్కువ రోజులు పట్టవస్త్రం అంటే పట్టు వస్త్రాన్ని ధరించి ఆలయానికి వెళ్ళడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపడి తమకు తాముగా ఏ కొనుగోళ్ళని చేయొద్దు. ఇతరులకి హామీ సంతకాలని అసలు పెట్టవద్దు. ఇక ఈ వారం కుంభరాశి వారిని పరిశీలిస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమ వ్యాపారంలోకి కొత్తగా భాగస్వాముల్ని చేర్చుకోవడం ఏమాత్రమూ సరికాదని గమనించండి. శతభిష నక్షత్ర జాతకులు దేన్నో దృష్టిలో పెట్టుకుని లాభం బాగా వస్తుందని కొత్త పెట్టుబడిని కొత్త వ్యాపారంలోకి పెట్టేందుకు ఈ వారం అనుకూలం కాదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి విదేశాల్లో ఉంటే స్వదేశానికి, స్వదేశాల్లో ఉంటే విదేశాలకి, మొత్తానికి అటు నుంచి ఇటో ఇటు నుంచి అటో వెళ్లేందుకు తగిన ఆలోచనలు కలుగుతాయి. అది మంచిదే. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించాలి. ఎరుపు రంగుతో కూడిన తెలుపు కానీ ఎరుపు రంగుతో కూడిన పసుపు కానీ ఉన్నటువంటి ఆ వస్త్రాలని వారంలో ఎక్కువ రోజులు ధరించడం శ్రేష్టం. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి చక్కనైనటువంటి విహారయాత్రకి ఆనందకరంగా వెళ్ళి ఈ వారం గడపడం అత్యుత్తమం. ఈ వారం మీనరాశి వారిని పరిశీలిస్తే పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇంట్లో అందరి మీద శ్రద్ధని చూపించేటటువంటి విషయంతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధని జాగ్రత్తని వహించడం అవసరం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఏవైనా వసూళ్లు అంటే బాకీలు తిరిగి రావాల్సి ఉన్నట్టయితే ఇస్తారులే అని కాకుండా వెంటపడడం చాలా ముఖ్యం, అవసరం కూడా. రేవతి నక్షత్ర జాతకులు నిలిచిపోయినటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలని చేసుకోవడానికి ప్రారంభించడానికి ఈ వారం అనుకూలం. ఇక ఈ వారం ఈ రాశివారు సూర్య స్తోత్రాలని పఠిస్తూ ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు నారింజ రంగు వస్త్రాలని ధరించడం లేదా పసుపు రంగు వస్త్రాలని ధరించడం వారంలో ఎక్కువ మార్లు చేయడం మంచిది. ఇక ఈ రాశివారు నిర్మాణ ప్రయత్నాలు ఈ వారానికి మాత్రం వాయిదా వేయండి.
ఇక ఆంతర్యం శీర్షికలో తిథుల్ని గురించి వరుసగా పాడ్యమి నుండి పూర్ణిమ వరకు అలాగే అమావాస్య గురించి తెలియచేయబడుతూ వెడతాయి. ముఖ్యంగా తిథికి ప్రాముఖ్యం ఉంటుంది పనిని ప్రారంభించేటటువంటి సందర్భంలో. అంచేత ఏ తిథికి, బహుళ తిథికి అలాగే శుద్ధ తిథికి ఉండేటటువంటి ప్రాముఖ్యం ఏమిటో ఆ వివరాలను వివరించుకుంటూ వెడదాం క్రమంగా. ముందుగా శుద్ధ పాడ్యమి అలాగే బహుళ పాడ్యమి గురించి ఈ వారం అనుకుందాం. శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య వెళ్ళిన మరో రోజు వచ్చేదాన్ని శుద్ధ పాడ్యమి అంటారు. దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖాం ఇవ అమలాం. సీతాదేవి చంద్రరేఖలా ఉంది, అతి స్వచ్ఛంగా ఉంది అని వర్ణించి ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవతనుతాం గతా. ఏ శుద్ధ పాడ్యమి నాడు చదివితే చదువు అలా చిక్కిపోతుందో, వంట పట్టదో, అట్లా సీతాదేవి కూడా లంకానగరంలో అలా చిక్కిపోయి ఉంది అని ఆంజనేయ స్వామి మహాద్భుతమైనటువంటి 4 వేదాలని అత్యద్భుతంగా అలా మననం చేసినవాడు నవ వ్యాకరణ పండితుడు తెలియచేశాడు. కాబట్టి శుద్ధ పాడ్యమి నాడు చదివినటువంటి చదువు వంట పట్టదు. కాబట్టి శుద్ధ పాడ్యమి నాడు చదువు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. అలాగే ఏ పని కూడా అది సరి అయినటువంటి తిథి కాదు కాబట్టి ప్రారంభించడం ఉత్తమం కాదు. ఇక బహుళ పాడ్యమి అంటే పూర్ణిమ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి, శుక్లపక్షం వెళ్ళిపోయాక కృష్ణపక్షానికి ప్రారంభంలో వచ్చే పాడ్యమి ఏదుందో దాన్ని బహుళ పాడ్యమి అంటారు. మంగళం కృష్ణ పాడ్యమి. ఆ రోజు పనిని ప్రారంభించవచ్చు. అది చాలా ముఖ్యమైనటువంటి తిథి. ఆ వినాయకుని యొక్క పూజని చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు, దోషం కాదు. ఇక ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో బారసాల అంటే బాలసారే అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. మొట్టమొదటగా సీమంతాన్ని చేస్తారు. గర్భాన్ని ధరించినటువంటి స్త్రీకి చక్కని సంతానం ఈమె నుండి రావాలి అని. ఇదిగో ఇప్పుడు జరిగేది బారసాలే. బాలసారే అని దాని సరి అయినటువంటి పేరు. పుట్టినటువంటి శిశువుని ఈ బాలసారే ఉత్సవం రోజున చక్కనైనటువంటి ధాన్యాన్ని నేల మీద పోసి తెల్లనైన వస్త్రాన్ని పరిచి తతశూర్పే చక్కనైన చేటని వేసి చేటలో దర్భలని పరిచి రక్తవస్త్రం ప్రసారయేత్. శాంతి కమలాకరం ప్రకారం ఎర్రనైనటువంటి వస్త్రాన్ని దాంట్లో వేసి దాని మీద శిశువుని పడుకోబెట్టాలి. ఆచార్యస్తు సమాదాయ. ఏ పురోహితుడైనటువంటి వారు కులగురువైన ఉన్నాడో ఆయన స్వయంగా ఆ పిల్లవాడిని మాత్రే తల్లికి అందియాలి. ఆ తల్లి పిత్రే తండ్రికి ఇయ్యాలి. అంటే తన భర్త అయినటువంటి వాడికి పిల్లవాని అదిగో ఆ తండ్రికి, శిశువుకి సంబంధించిన తండ్రికి ఇయ్యాలి. ఆయన మూర్ధ్రితం సమాఘ్రాయత్రి. ఆ మూర్ధ్రి ఆ పిల్లవాని యొక్క ఏ బ్రహ్మరంధ్ర స్థానం ఉందో, శిశువు యొక్క బ్రహ్మరంధ్ర స్థానం అంటే ఈ భాగం, తం త్రిహి 3 మార్లు అలా వాసన చూడాలి. చూస్తూ అంగాదంగాత్ సంభవసి హృదయా దధిజాయతే అని పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరదశతం. 100 సంవత్సరాలు సుఖంగా జీవించునాయన, మా కుటుంబానికి పరువు ప్రతిష్టలని ఆ పరమేశ్వరి అనుగ్రహ కారణంగా తెచ్చి నువ్వు బుద్ధిమంతుడై సుఖంగా ఉండాలి అనే అభిప్రాయాలు కలిగినటువంటి మంత్రాలని స్వయంగా ఆయన చదువుతూ ఉన్నప్పుడు ఆ విధంగా చెయ్యాలి. ఆపోహిష్టాదిభి మాంత్రై అమోఘమైనటువంటి మంత్రాలున్నాయి. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే. ఈ మంత్రాలన్నిటితోటి గోమయం, గోమూత్రం, దధి, సర్పి, క్షీరై అంటే గోమూత్రం, గోమయం అంటే ఆవు పేడ, అలాగే దధి పెరుగు, క్షీరం ఆవు పాలు, సర్పి ఆవు నెయ్యి. చిన్న చిన్న పరిమాణంలో ఇవి కలిపి పూర్తిగా దాన్ని గిలకొట్టి దర్భతో మెల్లగా శిశువు యొక్క ఆ తల మీద కానీ కళ్ళ మీద కానీ ఒంటి మీద కానీ పడకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకుని చిన్నగా తుంపురుల్ని పైకి చల్లుతూ శిశువుని ఏ విధమైన దోషాలు లేకుండా ఉండేలా చేసి ఆ పిల్లవానికి సంబంధించిన, పిల్లవాడు అంటే శిశువుకి సంబంధించిన ఏ అరిష్టాలైతే ఉన్నాయో అరిష్టాలు తొలగేందుకు నక్షత్ర శాంతిని స్వయంగా చేసుకోవాలి. అప్పుడు బాల సారే ఉత్సవం అవుతుంది. ఆ మీదట వస్త్రాలను పెట్టడం ఇవన్నీ కూడా వేడుకగా జరిగేవే. ఇవి
ఈనాటి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమం విశేషాలు తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పై వారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో శుద్ధ విధియ బహుళ విధియ వాటిలో ఏ కార్యక్రమాలను చేయొచ్చు కూడదు ఆ విశేషాలు, ఆధ్యాత్మిక రహస్యం శీర్షికలో నామకరణం పేరు పెట్టడంలో ఉండే విశిష్టత ఆంతర్యం ఆ విశేషం ఏమిటో తెలుసుకుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం.